హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి మేము సోమశిల టెంపుల్కి వెళ్ళామండి. సోమశిల టెంపుల్ హైదరాబాద్ టు సోమశిలకి నియర్లీ 500+ కిలోమీటర్స్ ఉందండి. మేము వయా నాగర్ కర్నూల్ వెళ్ళాము. నియర్లీ 6 hours టైం పట్టింది. సోమశిల మెయిన్గా మనకి జ్యోతిర్లింగం ఉంటుంది. అక్కడ సరస్వతి పుష్కరాలకి కాళేశ్వరం వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. సో ఇక్కడికి వెళ్దామని డిసైడ్ చేసుకొని బయలుదేరాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటి అంటే మొత్తం టోటల్ 15 జ్యోతిర్లింగాస్ ఉన్నాయండి. అంటే మనకు నార్మల్గా జ్యోతిర్లింగాలు ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క స్వరూపము సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. మొత్తం 15 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అక్కడ అట్మాస్ఫియర్ చాలా కామ్గా సెరైన్గా మంచిగా అనిపించిందండి, ప్రశాంతంగా అనిపించింది. ఇవేనండి టెంపుల్స్. దీంట్లోనే 15 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. రష్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, ఈజీగానే వెళ్ళి దర్శనం చేసుకోవడం అయింది. ఇవన్నీ టెంపుల్స్ అండి. వీటికి మొత్తము బ్రిక్స్, అంటే అవి స్టోన్ రాతి కట్టడాలు కాబట్టి దానికి ఏం కలర్స్ లాగా వేయలేదు. మొత్తము ఆ రాళ్ళు అనేటివి, ఆ రాతి కట్టడాలు మాత్రమే నాకు కనపడ్డాయి. అది మొత్తం యాంటిక్గా కనపడుతుంది. రాళ్లతోటి టెంపుల్ని నిర్మించినట్టున్నారు. సేమ్ అవే రాళ్ళు అనేటివి మనకు కనపడుతున్నాయి, స్టోన్స్. వాటికి కలర్స్ అనేటివి ఏమి వేసినట్టు లేరు, వేయరు కాబోలు. ఇదంతా టెంపుల్ చుట్టూరుతా అండి. ఇది గోపురము. కార్వింగ్స్ అనేటివి అయితే ఏం కనపడలేదు నాకు. లోపల కొంచెము పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్కి కొంచెము కార్వింగ్ అనేది కనపడింది. బయట మాత్రము ఇలాగే ఉంది, వితౌట్ ఎనీ కలర్స్. గోపురాలకు మాత్రము వైట్ కలర్ వేశారండి. కొన్ని లింగాలకు మాత్రమే నేను వీడియోలు తీయగలిగాను. మనకు వికీపీడియాలో 15 లింగాలను కనపడుతుంది. కాకపోతే మనకు సైట్లో ఇచ్చినవి మాత్రము, అఫీషియల్ సైట్లో ఇచ్చినవి మాత్రము 12 జ్యోతిర్లింగాలు కనపడుతున్నాయండి. అది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము, కేదారేశ్వర జ్యోతిర్లింగము, మల్లికార్జున జ్యోతిర్లింగము, సోమనాథ జ్యోతిర్లింగము, మహాకాళేశ్వర జ్యోతిర్లింగము, ఓంకారేశ్వర జ్యోతిర్లింగము, కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగము, నాగేశ్వర జ్యోతిర్లింగము, వైద్యనాథ్ జ్యోతిర్లింగము, రామలింగేశ్వర జ్యోతిర్లింగము, కృష్ణేశ్వర జ్యోతిర్లింగము, భీమాశంకర జ్యోతిర్లింగము. ఇట్లా అన్ని లింగాలకు ఒక్కొక్క చిన్న చిన్న టెంపుల్ లాగా, గుడిలాగా ఏర్పరిచారండి. ఇక్కడ లోపల గుడి సెంటర్లో ఆంజనేయ స్వామిది ఒక విగ్రహం ఉంది, అదే ఈ విగ్రహము. మనకి క్యాజువల్గా లోపలికి వెళ్ళడానికి టికెట్ అన్నట్టుగా ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. మనకు టెంపుల్ ఎంట్రన్స్లోనే అభిషేకానికి అన్ని ఐటమ్స్ ఇస్తారండి. అన్నీ అంటే షుగర్ కానివ్వండి, పాలు, పెరుగు, తేనె, ఈవెన్ విభూది కూడా ఇచ్చారండి ఆ మొత్తం పాకెట్లో. అక్కడ దర్శనం చేసుకున్నాక దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకు సంగమేశ్వరం ఉంటుంది. ఆ 2 కొండలు కనపడుతున్నాయి కదండి, ఆ కొండల మధ్య నుంచి వెళ్ళాలన్నమాట. ఈ టెంపుల్ నుండి సంగమేశ్వరంకి వెళ్ళడానికి, అంటే బోటింగ్ అనేది ఉంటుంది అక్కడ, బోటింగ్ వరకు వెళ్ళడానికి నియర్లీ 10 minutes పట్టింది.
ఇదంతా ప్లేస్లో యాక్చువల్గా వాటర్ ఉండేవి, అంటే మనకు రైనీ సీజన్లో మొత్తం వాటర్ ఉంటాయి కాబోలు. ఇప్పుడైతే వాటర్ లేవు, ఎందుకంటే టెంపుల్ బయటికి వచ్చింది. సంగమేశ్వర టెంపుల్ అనేది బయటికి తెలియదనమాట. ఈ ప్లేస్లో మొత్తం పొలం లాగా వేశారండి. అది నువ్వులు అని నువ్వుల చెట్లు, నువ్వుల పొలం అని అంటున్నారు. కట్టలు కట్టలుగా కట్ చేసి కూడా పెట్టారు, అది కనపడుతుంది కదండి. కుప్పలు వేశారు మొత్తం. ఇది ఘాట్ రోడ్ అండి, మెయిన్ ఘాట్. ఇది ఘాట్, మనకు స్నానాల ఘాట్ ఉంటుంది కదండి. అంటే యాక్చువల్గా వర్షాకాలం ఉంటే వాటర్ ఇక్కడి వరకు వస్తాయన్నమాట, ఇప్పుడు లేవు ప్రజెంట్గా. బోటింగ్కి మనకు పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. అంటే ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 100 రూపీస్, మళ్ళీ రిటర్న్ రావడానికి 100 రూపీస్, టోటల్ 200 రూపీస్ బోటింగ్ అవుతుందండి పర్ హెడ్. మనకు బోట్లో వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ పట్టింది. అక్కడ దిగినాక అక్కడ మనకు సంగమేశ్వరం ఆలయం అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇది మనకు సంవత్సరంలో 8 నెలలు నీటిలో మాత్రమే ఉంటుందంట. ఇప్పుడు ఒక 2 to 3 months మాత్రమే బయటికి తేలుతుంది. అది సంగమేశ్వరం ఆలయం యొక్క స్పెషాలిటీ. ఇది ద్వారం నుండి వ్యూ అండి. నందీశ్వరుడు ప్లస్ ఆ వాటర్, ఆ కొండలు చాలా బాగా అనిపించింది. ఇది మెయిన్ టెంపుల్ అండి, సంగమేశ్వరం ఆలయము. ఇదే వాటర్లో ఉంటుందన్నమాట 8 months వరకు. 2 to 3 months బయటకి వచ్చేస్తుంది వాటర్ తగ్గిపోవడం వలన. అప్పుడు బాగా విజిట్ చేస్తారు టెంపుల్కి. ఇది కూడా మొత్తం రాతి కట్టడమేనండి, మొత్తం స్టోన్స్ తోటే కట్టారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. టెంపుల్ లోపల కూడా ఇప్పుడు అంత పెద్ద రష్ ఏం లేదు కాబట్టి ఈజీగానే దర్శనాలు అవి అయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి లింగము పూర్వము ధర్మరాజు ప్రతిష్ఠించాడని చెప్తున్నారండి ఆ లింగాన్ని. అది యాక్చువల్గా చెక్కతో చేసిన లింగం అని కూడా అంటున్నారు. సంగమేశ్వరం ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే 7 నదులు కలుస్తాయంటండి. ఈ ప్లేస్ ఏదైతే ఉందో సంగమంలో 7 నదులు కలుస్తాయంట. ఆ నదులు ఏంటంటే తొంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భావనాసి. ఇవి 7 rivers అంటండి. కర్నూలు దగ్గర. యాక్చువల్లీ ఇది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కిందికి వస్తుంది. కర్నూలు ఆంధ్రప్రదేశ్, ఏపీ కిందికి వస్తుంది. ఇక్కడనే 7 rivers కలుస్తాయండి. అందుకని దీని పేరు సంగమేశ్వరం అని పేరు వచ్చినట్టుంది ప్రాబబ్లీ. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి మొత్తం మనకు వ్యూ చాలా బాగుంటుంది. అటు సైడ్కి వెళ్ళి చూస్తే మొత్తం రివర్స్, వాటర్ అదంతా కనపడుతుంది. గాలి మాత్రం చాలా ఉందండి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ వాటర్, ఆ గాలి, ఆ పచ్చదనము, ఆ కొండలు చాలా చక్కగా అనిపించింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనకి ఇది పిక్నిక్ స్పాట్ కూడా అని అంటున్నారు. టూరిజం, వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ అని కూడా అంటున్నారు. ఇక్కడే అండి, ఇక్కడ మనకు స్నానాలకు ఏర్పాటు చేశారు. ఘాట్స్ అనేటివి ఏర్పాటు చేశారు. అక్కడ మనకు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించుకోవడానికి దీపాలు ఇస్తారు. అది ఒకటి 50 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. బోట్ నుండి టెంపుల్కి రావడానికి పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారండి. అయితే ఆ 12 జ్యోతిర్లింగాల నుండి మనం ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుండి బోటింగ్ చేయాలి. బోటింగ్ చేసి ఇటు సైడ్ ఏపీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఆటో తీసుకోవాలి. ఆటో తీసుకొని సంగమేశ్వరం టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ కూడా కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ మీద ఆటోస్ అనేటివి వెళ్తాయి. ఇక్కడ బోర్డు దగ్గర దింపడం వరకే తెలంగాణ వాళ్ళు, అంటే అక్కడ నుంచి మొత్తము ఆంధ్ర వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. అక్కడంతా ఆటో వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు, అక్కడ నుంచి అంతా వాళ్ళదే ఉంటుంది అనమాట. ఆ బోటింగ్, ఆ వాటర్, ఆ కొండలు చాలా చాలా అంటే చాలా అందంగా కనపడుతున్నాయండి. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది మనకి. హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది ఇది. 5 to 6 hours ఫాస్ట్గా వెళ్ళిపోతే 5 to 6 hours వెళ్ళిపోవచ్చు.
ఇదండి సోమశిల మరియు సంగమేశ్వరం ఆలయం యొక్క ట్రిప్ డీటెయిల్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.